ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాము. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియును. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుమని యేసు నామంన అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభుల వారు ప్రార్థన ఏ రీతిగా చేయాలో ఇక్కడ నేర్పుతున్నారు. ప్రార్థన ఎలా ఉండాలి? ప్రార్థనలో ఏముండాలి? ప్రార్థన జీవితం ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు అక్కడున్న సమాజానికి తెలియజేస్తూ ఉన్నారు. బహుశా అక్కడున్న వాళ్ళంతా అప్పటికి ప్రార్థన అంటే వారి అవసరతలు, అక్కర్లు మాత్రమే తెలియజేయడం ప్రార్థన అనుకున్నారేమో. ప్రార్థన అంటే కేవలం దేవుని సహాయం అడగడం మాత్రమే ప్రార్థన అనేటువంటి అభిప్రాయంలో ఉండి ఉండవచ్చు. వారికి మొట్టమొదట చెప్తున్న మాట ఏంటంటే, మీకు ఏది కావాలో పరలోకమందున్న మీ తండ్రికి తెలియును. కష్టమైనటువంటి సందర్భంలో, బాధలో ఉన్నటువంటి సందర్భంలో మనలో వచ్చే ఆలోచన ఏంటంటే, నా పరిస్థితి ఎవరికి తెలుసు? నా కష్టం ఎవరు గ్రహించగలుగుతున్నారు? నా ఇబ్బంది ఎవరికి అర్థమవుతా ఉంది? నా శ్రమ ఎవరికి అర్థమవుతా ఉంది? నన్నెవరు గమనించుతా ఉన్నారు? మీరు మీరింకా అడగక మునుపే మీకు ఏది అక్కర ఉందో పరలోకమందున్న మీ తండ్రికి తెలియును. నీకేది కోరిక అనలేదు. ఏది అక్కరగా ఉందో, వాట్ ఈస్ ద నీడ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నీకు కావలసినది, నీవు అక్కర కలిగి ఉన్నది, నీకు కొరతై ఉన్నది, నీకు కావలసినటువంటి ప్రాముఖ్యమైనది పరలోకమందున్న మీ తండ్రికి తెలుసు. మన గురించి మనకంటే ఎక్కువగా ఆయనకు తెలుసు. మనల్ని ప్రేమించే దేవుడు. మనల్ని ప్రేమించేటువంటి వారు మన గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. మనకి ఏది కావాలో గమనించుతారు. అవి చేయడానికి ఇష్టపడతారు. తల్లిదండ్రులు పిల్లలకు ఏది ఇష్టమో తెలుసుకొని అవి చేయడానికి ఆశపడతారు. ఏ భోజనం ఇష్టం, ఎటువంటి బట్టలు ఇష్టం, ఏ వస్తువులు ఇష్టం, పిల్లల గురించినటువంటి ఆలోచన. మానవ జీవితంలో భూమి మీద తల్లిదండ్రులు ఎంత ఆలోచన చేస్తే, మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో తన ప్రాణం పెట్టినటువంటి దేవాది దేవుడు, ఆయన మన అవసరతలు ఎరగక ఉన్నారా? ఆయన ఎరిగిన దేవుడు. ఆయన ఎరిగినట్లుగా ఇంకెవ్వరికి తెలుసుకోలేరు. మన హృదయం లోపలికి చూడగలిగింది ఆయన మాత్రమే. నీకు తలంపు పుట్టక మునిపే, నీకు ఆలోచన రాక మునిపే ప్రభు దాన్ని గ్రహించగలుగుతా ఉన్నారు. అటువంటి దేవుడు మన స్థితి తెలియదు అని మనం అనుకుంటాం. మన స్థితి ఆయన ఎరిగిన దేవుడు. ప్రియమైన వారలారా, కష్ట సమయంలో దేవుని నమ్మి స్తుతించి, ప్రభా నీవు తప్పక మేలు చేస్తావు అని ఎవరైతే స్తుతించగలుగుతారో, ఎవరైతే నమ్మగలుగుతారో, వారు దేవుని అద్భుతాలు చూడగలుగుతారు. కష్టం వచ్చినప్పుడు నిరాశ పడిపోయి, నిస్పృహ పడిపోయి, బాధపడిపోవడం కాదు. కష్టం వచ్చినప్పుడు దేవుని ప్రేమించి సమీపంగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి నేర్చుకునండి. దేవునిపై ఆధారపడడానికి నేర్చుకునండి. అప్పుడు శిష్యులకు ప్రభుల వారు పరలోక ప్రార్థన నేర్పుతా ఉన్నారు. పరలోక ప్రార్థన అంటే యేసు ప్రభుల వారు స్వయంగా తెలిపిన ప్రార్థనా విధానం గనుక, పైనుంచి వచ్చినటువంటి ఒక ప్రార్థనా జీవితం గనుక పరలోక ప్రార్థన అని అన్నారు. పరలోక ప్రార్థన లార్డ్స్ ప్రేయర్, ప్రభు ప్రార్థన అని కూడా అంటున్నారు ఇంగ్లీష్లో. ప్రభువే చెప్పినారు గనుక ఇది ప్రభు ప్రార్థన, ద లార్డ్స్ ప్రేయర్. ఇంకొక మాట పిటిషన్స్, విన్నపాలు, యాచనలు 9 దేవుని స్తుతించడం ఉంది. అందులో కృతజ్ఞతాస్తుతి ఉంది. దేవుని చిత్తాన్ని కోరుకొనడం, దేవుని చిత్తానికి విధేయత చూపేయడం ఉంది. క్షమాపణ ఉంది. సహాయం కొరకు అభ్యర్థన ఉంది. అనుదిన జీవితంలో అక్కర్ల గురించి అడగడం ఉంది.
9 విషయాలు పరలోక ప్రార్థనలో ఉన్నాయి. దేవునికి సమీపంగా తీసుకెళ్తుంది. మానవ జీవితాన్ని సంతోష సమాధానాలతో నింపుతా ఉంది. చూడండి, అది కేవలం ఒక ప్రార్థన గాదు. ఒక నోటితో చెప్పేది గాదు. ఒక రిసైటల్ గాదు. ఒక ఉచ్చారణనో లేపోతే కంఠత బట్టి చెప్పేది గాదు. అది దేవునితో, తోటి మానవులతో మన జీవితాన్ని బాగు జేసేటువంటి విధానం. ప్రేయర్ ఈజ్ నాట్ జస్ట్ ఎ రిసైటల్. ప్రేయర్ ఈజ్ ఎ లైఫ్ ప్యాటర్న్ విచ్ విల్ సెట్ our relationships right with the God and the neighbors. ఈ లెంట్ కాలంలో, ఈ శిలువ శ్రమల ధ్యాన కాలంలో దేవునితో, మన పొరుగువారితో మన సత్సంబంధాలను పునర్నిర్మించుకునే సమయం. మన జీవితాన్ని సరిజేసుకునేటువంటి సమయం. ఎక్కడ తప్పిపోయినామో, ప్రభు నుంచి ఎక్కడ దూరం అయిపోయినామో అది బాగు చేసుకునే విధానం. ప్రార్థన ఆ చెడిపోయిన దాన్ని తిరిగి బాగు చేస్తా ఉంది. కోవిడ్ కాలంలో మానవులు కాలుష్యం తగ్గిస్తే వాతావరణం తనంతట తను రిపేర్ చేసుకుందంట. లెంటులో చేయకూడని పనులు మాని ప్రభు దగ్గరకొస్తే మన ఆత్మీయ జీవితం ఆ రీతిగా రిపేర్ అవుతుంది. రిపేర్ అయ్యి వెళ్ళాల్సినటువంటి త్రోవలో వెళ్ళడానికి సహాయం దొరుకుతుంది. కనుక ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతని జ్ఞాపకం చేసుకోవాలి. మనం అడగక మునిపే ప్రభువుకు తెలుసు. కనుక దేవుని సన్నిధికి వచ్చి దేవునితో మాట్లాడాలి, దేవునితో బలపడాలి. ఆయన మన స్థితిని ఎరిగినటువంటి దేవుడు. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి అని పాడతాడు భక్తుడు. ఎంత గొప్ప మాట! నా స్థితి గమనించినావు. నేను ఏ స్థితిలో ఉన్నానో నువ్వు గమనించినావు ప్రభువా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా దగ్గరకు వచ్చినావు. ఎంత గొప్ప దేవుడు! మనల్ని గమనిస్తున్న దేవుడు. హీ ఈజ్ వాచింగ్ ఓవర్ అస్, ఈజ్ నోయింగ్ అస్. He knows the plight of the difficulties and challenges in our life, the plight of the problems that we face in our life. God is ever present in our life. మన జీవితాల్లో ఉన్న దేవుడు ఆయన. మనం ప్రత్యేకించి పిలవాల్సిన దేవుడు కాదు. మన జీవితాల్లో ఉన్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని ఎరిగినటువంటి దేవుడు. కనుక ప్రభువుకు మన జీవితాన్ని ఈ సాయంకాలం, ఈ ఉదయకాలం తన సన్నిధికి తీసుకొస్తూ, ప్రభువా మీరు మా జీవితాన్ని సరిచేయమని వేడుకుంటూ ముందుకు సాగే కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభువా, వాక్యానుసారంగా జీవించగల కృపా సన్నిధి మాకు దయచేయమని, మీ నడిపింపును అనుగ్రహించమని, వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని యేసుపేట ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.